హాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇమ్యూనిటీ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో కమింగ్ టు ద ఇమ్యూనిటీ. వాట్ ఈస్ ఇమ్యూనిటీ? సో ఇమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై బాడీ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సింపుల్గా వచ్చేసరికి రెసిస్టెన్స్ అగైనెస్ట్ డిసీజెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇమ్యూనిటీ. ఓకే, డిసీజెస్ రాకుండా ఉండటంని ఇమ్యూనిటీ అంటాం. ఓకే, కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. సో టూ టైప్స్ ఆఫ్ immunities are there. Those are natural or innate immunity, and second one is acquired immunity. So acquired లో naturally acquired immunity, artificially acquired immunity ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ natural or innate immunity. natural or innate immunity. సో న్యాచురల్ ఆర్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే బై బర్త్ అందరికి వచ్చే ఇమ్యూనిటీ న్యాచురల్ ఆర్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఓకే, సో దీంట్లో ఏమేమి వస్తాయి అంటే స్కిన్, మ్యూకస్ మెంబ్రేన్, ఫీవరు ఎక్సెట్రా ఇవన్నీ కూడా న్యాచురల్ ఆర్ ఇన్నేట్ ఇమ్యూనిటీ కిందకి వస్తాయి. సో తెలిసిందే స్కిన్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ మైక్రోబ్స్. తర్వాత ఇట్ సీక్రెట్స్ సెబమ్. ఓకే, సో దట్ కిల్స్ ద మైక్రోబ్స్. సెబమ్ సీక్రెట్ చేస్తూ ఉంటుంది మైక్రోబ్స్ చంపడం గురించి. దాని తర్వాత మ్యూకస్ మెంబ్రేన్ ఆల్సో స్టిక్స్ with the microbes and kills the microbes. Fever rises the body temperature to high, which controls the growth of microbes. Okay, so fever కూడా ఒక ఇమ్యూనిటీ. తర్వాత వచ్చేసరికి టీయర్స్ కంటైన్స్ lysozyme enzyme. టీయర్స్ కంటైన్స్ lysozyme enzyme. దే ఆల్సో కిల్స్ ద మైక్రోబ్స్. సో ఇట్లా ఇవన్నీ కూడా న్యాచురల్గా వస్తాయి మనకి ఇమ్యూనిటీ. తర్వాత వచ్చేసరికి ఎక్వైర్డ్. సో ఎక్వైర్డ్లో న్యాచురల్లీ ఎక్వైర్డ్, ఆర్టిఫిషియల్లీ ఎక్వైర్డ్. సో న్యాచురల్ ఎక్వైర్డ్ వచ్చేసరికి సెల్ మీడియేటెడ్, యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్వైర్డ్, న్యాచురల్లీ ఎక్వైర్డ్ వచ్చేసరికి యాజ్ ద లైఫ్స్ గోస్. ఓకే, ఎవ్రీ వన్ డెవలప్స్ సర్టైన్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీస్. సో వాళ్ళు ఉండే కండిషన్ బేస్ చేసుకొని వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఎక్వైర్డ్ అవుతుంది. సో దాన్నే న్యాచురల్లీ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. సో న్యాచురల్లీ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ టూ టైప్స్, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అండ్ యాంటీబాడీ మీడియేటెడ్ immunity. Okay, cell mediated immunity, antibody mediated immunity or humoral immunity. Cell mediated immunity was imposed by the presence of T cells. Okay, so T lymphocytes gives cell mediated immunity. Simple ga cell mediated immunity was given by which cells ante T cells. Next, antibody mediated immunity was done by B lymphocytes. Antibody mediated immunity దేని వల్ల వస్తుందంటే ఫ్రమ్ ద B lymphocytes. ఇట్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. ఓకే, సో ఇది న్యాచురల్లీ ఎక్వైర్డ్. తర్వాత ఆర్టిఫిషియల్లీ ఎక్వైర్డ్. సో ఆర్టిఫిషియల్లీ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసరికి ఇట్ కెన్ బి గివెన్ బై ఐదర్ యాక్టివ్ ఆర్ ప్యాసివ్, అండ్ ఇట్ ఈస్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్: యాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ, ప్యాసివ్ ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ. సో యాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీలో we may give the inactivated antigens. Okay, inactivated antigens like vaccines. సో వ్యాక్సిన్స్ ఇస్తే వాళ్ళకి ఏమవుతుందంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది. తర్వాత ఇక్కడ ప్యాసివ్ ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీలో డైరెక్ట్గా యాంటీబాడీస్ ఇస్తాం. సో ఇది వచ్చేసరికి వాళ్ళే యాంటీబాడీస్ తయారు చేసుకుంటారు, ఇక్కడ డైరెక్ట్గా యాంటీబాడీస్ ఇస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఎఫెక్టివ్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి షార్ట్ టర్మే ఉంటుంది, ఓన్లీ యాంటీబాడీస్ ఉన్నంత వరకే. ఓకే, ఇక్కడేమో వాళ్ళకి యాంటీజెన్ ఇచ్చి వాళ్ళతోనే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయించినాం కాబట్టి ఇది లాంగ్ టర్మ్ ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి షార్ట్ టర్మ్ ఉంటుంది, అంత ఎఫెక్టివ్గా ఏమి ఉండదు. యాంటీబాడీస్ వెళ్ళిపోగానే మొత్తం మళ్ళీ వాళ్ళకి ఇమ్యూనిటీ మొత్తం పోతుంది. ఓకే, సో అది ఫ్రెండ్స్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఇక్కడ బి లింఫోసైట్స్ ప్రొడ్యూసెస్. B lymphocytes gives humoral immunity or antibody immunity. B lymphocytes produces antibodies. Antibodies are Y-shaped molecules contains two heavy chains, two light chains held together by formation of disulfide bonds. Next, there are 5 types of antibodies are there. Those are IgA, D, IgE, IgG, IgM. సో ఇందులో వచ్చేసరికి డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఏముంది అంటే ఏ టైప్ ఆఫ్ యాంటీబాడీ చాలా ఎక్కువ అమౌంట్లో ఉంటుంది అంటే ఐజీజీ. ఓకే, ఐజీజీ యాంటీబాడీ అబండెంట్ ఇన్ నేచర్ ఉంటుంది. ఓకే, డిపెండింగ్ అపాన్ ద హెవీ చైన్ ప్రజెంట్ ఇన్ ద యాంటీబాడీ దే ఆర్ క్లాసిఫైడ్. ఓకే, ఇఫ్ దే కంటైన్స్ ఆల్ఫా దే ఆర్ IgA, ఇఫ్ దే కంటైన్స్ డెల్టా హెవీ చైన్ IgD, if they contains epsilon heavy chain IgE, if they contains gamma heavy chain IgG, if they contains mu heavy chain IgM. Okay,
So depending upon the heavy chain, they are classified, and they contains light chain, either kappa or lambda. అన్నిట్లలో kappa or lambda, and they all are exist as monomer except IgM ఎగ్జిస్ట్ యాజ్ పెంటామర్స్. ఓకే, ఐజిఎం అనేది పెంటామర్ లెక్క ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది, మిగతా అన్ని కూడా మోనోమర్స్ లెక్క ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో ఇందులోకి వెళ్ళి డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. అయితే ఇది ఫ్రెండ్స్ అబండెంట్, చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్న యాంటీబాడీ ఏది అంటాడు. ఐజీజీ గుర్తుంచుకోండి. ఐజీజీ జనరల్గా కనబడుతూ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ జనరల్గా కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ అబండెంట్ అనగానే ఏ అబండెంట్ సినోనిమ్ కరెక్ట్గా సెంప్ట్ అయిందని ఏ పెట్టకండి. సో జనరల్ కనబడుతూ ఉంటుంది, ఎక్కడ చూసిన జనరల్గా కనబడుతూ ఉంటాయి. సో అబండెంట్ ఐజీజీ జనరల్గా కనబడుతుంది. అబండెంట్ నెక్స్ట్ ఇట్ గివ్ ద యాంటీబాడీ విచ్ గివ్స్ ఇమ్యూనిటీ టు ద ఫీటస్, ఓకే, ఆర్ బేబీస్ అంటే కూడా ఐజీజీఏ. సో ఇది ప్లాజెంటల్ బ్యారియర్ని క్రాస్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది. సో ఫీటస్కి కానీ ఇన్ఫాంట్స్కి కానీ త్రూ ద మిల్క్ ఇమ్యూనిటీ ఇచ్చే యాంటీబాడీ ఏది అంటే త్రూ ద మిల్క్ బేబీస్కి ఇమ్యూనిటీ ఇచ్చే యాంటీబాడీ కూడా ఐజీజీఏ. ఓకే, తర్వాత ఫస్ట్ యాంటీబాడీ టు బీ అపియర్డ్ ఆఫ్టర్ ఇమ్యునైజేషన్. సో ఇమ్యునైజేషన్ చేసిన తర్వాత ఫస్ట్ యాంటీబాడీ ప్రొడ్యూస్ అయ్యేది ఏది అంటే ఐజీఎం గుర్తుంచుకోండి. సో ఐజీజీ వచ్చేసరికేమో చాలా ఎక్కువ అమౌంట్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్లాజెంటల్ బ్యారియర్ని క్రాస్ చేస్తుంది, ఫీటస్కి కానీ ఇన్ఫాంట్స్కి కానీ ఇమ్యూనిటీ ఇస్తుంది. నెక్స్ట్ ఐజీఎం వచ్చేసరికేమో ఎప్పుడైతే మనం వ్యాక్సినేషన్ కానీ ఇమ్యునేషన్ చేసుకుంటామో ఫస్ట్ అపియర్ అయ్యేది ఐజీఎం. తర్వాత ఐజీఈ గురించి తెలిసిందే, ఎలర్జిక్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ ఐజీడీ వచ్చేసరికి ఫంక్షన్స్ నాట్ సర్టెన్. తర్వాత సరికి ఐజీ వచ్చేసరికి సెలైవా, టీయర్స్, మ్యూకస్ మెంబ్రేన్ ఎక్సెట్రా. ఇది కూడా మొత్తం బాడీ మొత్తం త్రూ అవుట్ ఉంటుంది, బట్ ఎక్కువ కనబడి మాత్రం ఐజీజీ. ఓకే, ఐజీఏ కూడా త్రూ అవుట్ ఉంటుంది, ఆల్ పార్ట్స్లో ఉంటుంది. ఓకే, ఎక్కువ సెలైవా, టీయర్స్లో కూడా ఉంటుంది. సో సెలైవా, టీయర్స్లో ఉండే యాంటీబాడీ అంటే ఐజీఏ. ఓకే, ఇది ఫ్రెండ్స్ యాంటీబాడీస్ గురించి. దాని తర్వాత హ్యాప్టెన్స్. సో యాంటీజెన్ మాలిక్యూల్స్, స్మాల్ యాంటీజెన్ మాలిక్యూల్స్ని హ్యాప్టెన్స్ అంటాం. స్మాల్ యాంటీజెన్ మాలిక్యూల్స్ని మనం ఏమంటామంటే హ్యాప్టెన్. వాట్ ఈస్ హ్యాప్టెన్? స్మాల్ యాంటీజెన్ మాలిక్యూల్స్ని హ్యాప్టెన్స్ అంటాం. నెక్స్ట్ ఎపిటోప్, యాంటీజెనిక్ డిటర్మినెంట్స్ ఆన్ యాంటీజెన్. సో యాంటీజెన్ మీద స్పెసిఫిక్ సైట్స్ ఉంటాయి, వాటిని ఎపిటోప్ అంటాం. హ్యాప్టెన్ అంటేమో యాంటీజెన్ మాలిక్యూల్, ఎపిటోప్ అంటేమో యాంటీజెనిక్ డిటర్మినెంట్స్ ఆన్ యాంటీజెన్స్. ఓకే, antigen in flagellum is H antigen. Antigen in flagellum is H antigen. Bacterial cell wall is O antigen. So which destroyed at the 60 degree centigrade is a VI antigen. సో ఇవి మామూలుగా గుర్తుంచుకోండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ ఫ్లాజెల్లంలో ఉండే యాంటీజెన్ ఏదంటే హెచ్, బ్యాక్టీరియా సెల్ మీద ఉండేది ఓ యాంటీజెన్, డెస్ట్రాయిడ్ 60 degree centigrade వచ్చేసరికి VI యాంటీజెన్. సో హ్యాప్టెన్స్ గుర్తుంచుకోండి, ఎపిటోప్ గుర్తుంచుకోండి. హ్యాప్టెన్స్ స్మాల్ యాంటీజెన్ మాలిక్యూల్స్, ఎపిటోప్స్ వచ్చేసరికి యాంటీజెనిక్ డిటర్మినెంట్స్ ప్రెజెంట్ ఆన్ ద యాంటీజెన్. నెక్స్ట్ టీసీ సెల్స్. సో టీ లింపోసైట్స్ గివ్స్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అనుకున్నాం కదా. సో టీ లింపోసైట్స్ రెండు రకాలు ఉంటాయి, టీసీ సెల్స్, టీహెచ్ సెల్స్. సో దేని బేస్ చేసుకొని అంటే సో అవి మ్యాచురేషన్ అయ్యేటప్పుడు, అవి పెరిగేటప్పుడు సో 2 types ఆఫ్ మార్కర్స్ తీసుకుంటాయి. దాని తర్వాత అందులో ఒక్క మార్కర్ మాత్రం ఉంచుకుంటాయి. సో ఇవి మ్యాచురేషన్, టీ లింపోసైట్ మ్యాచురేషన్ అనేది థైమస్ గ్లాండ్లో జరుగుతుంది, తెలిసిందే. బోన్ మ్యారోలో సింథసిస్ అయిన టీ లింపోసైట్స్ థైమస్ గ్లాండ్కి వెళ్ళి థైమస్ గ్లాండ్లో 2 types ఆఫ్ మార్కర్ తీసుకుంటాయి, CD4, CD8 మార్కర్ తీసుకుంటాయి. తర్వాత డ్యూరింగ్ ద మ్యాచురేషన్ ప్రాసెస్ దే రిటైన్స్ ఓన్లీ 1 type ఆఫ్ మార్కర్, ఒక టైప్ ఆఫ్ మార్కర్ని ఇందులో ఉంచుకుంటాయి. సో ఆ మార్కర్ ఉంచుకున్న దాన్ని బట్టి ఆ టీ లింపోసైట్స్ మనం క్లాసిఫై చేసినాం. ఇక్కడ CD8 మార్కర్స్ ఉంచుకుంటే అవి టీసీ సెల్స్, CD4 మార్కర్ ఉంచుకుంటేమో టీహెచ్ సెల్స్, టీ సైటోటాక్సిక్ సెల్స్, టీ హెల్పర్ సెల్స్. ఓకే, ఇవేమో డైరెక్ట్ కిల్ చేస్తాయి, ఇవేమో హెల్ప్ చేస్తూ ఉంటాయి చంపడానికి. ఓకే, ఏ మార్కర్ ఉంచుకుంటే దాన్ని బేస్ చేసుకుని వాటిని క్లాసిఫై చేసినాం. CD8 మార్కర్ ఉంచుకుంటేమో టీసీ, CD4 ఉంచుకుంటేమో టీహెచ్ సెల్స్. దాని తర్వాత మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్, MHC1, MHC2. ఓకే, సో మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ కూడా ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఎప్పుడైనా మన బాడీలోకి యాంటీజెన్స్ వచ్చినప్పుడు యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ లైక్ మైక్రోఫేజెస్, ఓకే, యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ వాటిని పట్టుకున్న తర్వాత అవి ఏం చేస్తాయంటే వాటిపైన సిగ్నల్ ఇస్తూ ఉంటాయి. MHC1 కానీ MHC2 అని కానీ సిగ్నల్ ఇస్తూ ఉంటాయి. సో వాటి పిలుస్తాయి, యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ పిలుస్తూ ఉంటాయి యాంటీబాడీస్ని. ఓకే, యాంటీబాడీస్ని కానీ లేకపోతే టీ లింపోసైట్స్ని కానీ బి లింపోసైట్స్ కానీ ఎక్సెట్రా వీటిని పిలుస్తూ ఉంటాయి. ఎట్లా పిలుస్తాయి అంటే సిగ్నల్ ఇవ్వాలి. సో సిగ్నల్ ఇస్తూ ఉంటాయి, నేను యాంటీజెన్ పట్టుకున్నా అని సిగ్నల్ ఇస్తూ ఉంటాయి. సో అవి ఏ సిగ్నల్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని టీ లింపోసైట్స్ వెళ్ళి దానికి బైండ్ అవుతాయి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి
ఒకవేళ MSC1 సిగ్నల్ ఇస్తే TC సెల్స్ వెళ్ళి బైండ్ అవుతాయి, TC సెల్స్ వెళ్ళి బైండ్ చంపేస్తాయి. ఓకే, అవి MSC1. సో ఇది చాలా డేంజర్ మైక్రోబ్ ఉంది నా దగ్గర అనగానే MSC1 ఇస్తుంది. సో MSC1 ఇవ్వగానే TC వెళ్ళిపోయి దాని దగ్గరికి వెళ్ళిపోయి బైండ్ అయిపోయి చంపేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి MSC2. సో ఒకవేళ MSC2 సిగ్నల్ ఇచ్చినాయి అనుకోండి, సో అంత డేంజర్ ఏం కాదు, మామూలుదే. అయితే MSC2 ఇస్తాయి. MSC2 ఇస్తేమో TH లింపోసైట్స్ వెళ్ళి చూస్తాయి. సో చూసిన తర్వాత TH లింపోసైట్స్ ఐదర్ ఏం చేస్తాయి అంటే TC లింపోసైట్స్ని పిలుస్తాయి, లేకపోతే ఏమో B లింపోసైట్స్ని పిలుస్తాయి. ఓకే, TC లింపోసైట్స్ పిలిస్తే TC లింపోసైట్స్ వచ్చి దీని దగ్గరకు వచ్చి డైరెక్ట్ చంపేస్తాయి. ఒకవేళ TH లింపోసైట్స్ B లింపోసైట్స్ని పిలిస్తే B లింపోసైట్స్ వీటిని చూసిన తర్వాత సో ప్రొలిఫరేట్ అయ్యి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో యాంటీబాడీస్ వెళ్ళి దీంతో బైండ్ అయ్యి చంపేస్తాయి. ఓకే, యాంటీబాడీస్ ఆర్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ ఎగ్లూటిన్స్ ఆర్ ప్రెస్పిటిన్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మన బాడీలో న్యాచురల్గా జరిగే ఇమ్యూనిటీ మెకానిజం. సో యాంటీజెన్స్ కనబడ్డప్పుడు యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ వాటిని పట్టుకొని MSC1 సిగ్నల్ ఇస్తేమో TC సెల్స్ వెళ్ళి చంపేస్తాయి. ఒకవేళ MSC2 సిగ్నల్ ఇస్తేమో TH సెల్స్ వెళ్తే TH సెల్స్ వెళ్ళి చూసి TC సెల్స్ని కానీ B లింపోసైట్స్ని కానీ యాక్టివేట్ చేస్తే TC సెల్స్ యాక్టివేట్ అయితేమో చంపేస్తే B లింపోసైట్స్ యాక్టివేట్ అయితేమో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయితే యాంటీబాడీస్ ఆర్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఆర్ అగ్లూటిన్స్ ప్రెస్పిటిన్. నెక్స్ట్ మన బాడీలో మేజర్గా ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేసేది WBC ఈజ్ ఆఫ్ 2 types, గ్రాన్యులోసైట్స్, గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ 3 types, ఇజినోఫిల్స్, బేజోఫిల్స్, న్యూట్రోఫిల్స్. గ్రాన్యులోసైట్స్ 3 types, ఇజినోఫిల్స్, బేజోఫిల్స్, న్యూట్రోఫిల్స్. నెక్స్ట్ గ్రాన్యులోసైట్స్ 2 types, మోనోసైట్స్ ఆర్ మైక్రోఫేజెస్. తర్వాత లింపోసైట్స్. ఓకే, లింపోసైట్స్. సో లింపోసైట్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, B లింపోసైట్స్, T లింపోసైట్స్. ఓకే, సో ఇవి మనకి మేజర్గా మనకి ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో ఎయిడ్స్ వచ్చినప్పుడు మెయిన్గా నశించిపోయే సెల్స్ ఏవంటే T లింపోసైట్స్. అడగచ్చు. ఎయిడ్స్ వచ్చినప్పుడు ఏ సెల్స్ చచ్చిపోతాయి WBC అంటే T లింపోసైట్స్ ఎక్కువ చచ్చిపోతూ ఉంటాయి. సో ఇక్కడ ఈజినోఫిల్స్. సో మనకి బాడీ ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా గ్రాన్యుల్స్ ఉంటాయి. సో గ్రాన్యుల్స్ ఉండి సో మైక్రోబ్స్ని చంపడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈజినోఫిల్స్ కంటైన్స్ హిస్టమిన్, బేసోఫిల్స్ యాంటీహిస్టమిన్ ఉంటుంది. సో మన బాడీలో ఎప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఈజినోఫిల్స్ వెళ్ళిపోయి చచ్చిపోతాయి. సో హిస్టమిన్ రిలీజ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది, అక్కడ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోయి అక్కడ మొత్తం క్యూర్ అయిపోతుంది. దాని తర్వాత బేసోఫిల్స్ చచ్చిపోతాయి, యాంటీహిస్టమినేజ్ రిలీజ్ అవుతుంది. సో హిస్టమిన్ డిగ్రేడ్ చేస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ తగ్గిపోద్ది. తర్వాత న్యూట్రోఫిల్స్ డైరెక్ట్లీ కిల్స్ ద మైక్రోబ్స్. నెక్స్ట్ ఇక్కడ మైక్రోఫేజెస్ వచ్చేసరికి యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ యాంటీజెన్ పట్టుకొని B లింపోసైట్కి కానీ T లింపోసైట్కి కానీ ఇస్తాయి. సో దాన్ని వెయిట్ చేసుకొని అవి మైక్రోబ్ని చంపిస్తూ ఉంటాయి. సో ఇది మన బాడీలో జరిగే న్యాచురల్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ ఏవి మోనోసైట్స్ ఉన్నాయి కదా, మోనోసైట్స్ మామూలుగా పెద్దగా అయితే మ్యాక్రోఫేజెస్ అంటాం. అట్లా కాకుండా లూజ్ కనెక్టివ్ టిష్యూస్లో ఉంటే హిస్టియోసైట్స్ అంటాం. లివర్లో ఉంటే కప్ఫర్ సెల్స్ అంటాం. కిడ్నీస్లో ఉంటే మెనింజియల్ సెల్స్ ఆర్ న్యూరోగ్లియల్ సెల్స్ అంటాం. తర్వాత బ్రెయిన్లో ఉంటే మైక్రోగ్లియల్ సెల్స్ అంటాం. మెనింగ్లియల్ ఇన్ కిడ్నీస్, మైక్రోగ్లియల్స్ ఇన్ బ్రెయిన్స్, ఆస్టియోక్లాన్స్ ఇన్ బోన్. ఇక్కడ మెనింగ్లియల్, మైక్రోగియల్. ఓకే, మైక్రోగియల్ ఇన్ బ్రెయిన్, మెనింగ్లియల్ ఇన్ కిడ్నీస్, కప్పరు, లివరు, హిస్టోసైట్స్, లూజ్ కనెక్టివ్ టిష్యూస్. అడగకపోవచ్చు, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హైపర్ సెన్సిటివిటీ. ఇన్అడెక్వేట్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ హైపర్ సెన్సిటివిటీ. ఓకే, వేరే రెస్పాన్స్ unusual response is called as hypersensitivity. Unusual immune response, simply చెప్పాలంటే unusual immune response is hypersensitivity. సో ఓవర్గా ఇమ్యూనిటీ రెస్పాండ్ అవ్వడాన్ని హైపర్ సెన్సిటివిటీ అంటాం. సో ఇందులోకి వెళ్ళి అడగడానికి ఆస్కారం ఉంది. హౌ మెనీ టైప్స్ ఉన్నాయి, ఓకే, వాటిని ఏమంటారు అంతే, అది గుర్తుంచుకోండి. సో హైపర్ సెన్సిటివిటీ ఈజ్ 4 types, Type 1, Type 2, Type 3, Type 4. Type 1, Type 2, Type 3, Type 4. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి Type 1 immunity, Type 1 hypersensitivity, Type 1 hypersensitivity, immediate hypersensitivity mediated by IgE. Okay, so which one is immediate hypersensitivity? Type 1, Type 2, Type 3, Type 4. Type 1. Okay, next Type 2 is a antibody mediated hypersensitivity. So blood transfusions అన్ని కూడా ఈ Type 2 హైపర్ సెన్సిటివిటీకి వస్తాయి. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, సో ఏ ఉంటే ఏకి వేయాలి, బి ఉంటే బీకి వేయాలి బ్లడ్. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అన్నీ కూడా Type 2లోకి వస్తాయి. యాంటీబాడీ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ మీడియేటెడ్ బై IgM, మోస్ట్లీ IgM ద్వారా మీడియేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ Type 3 ఇమ్యూన్ కాంప్లెక్స్
హైపర్ సెన్సిటివిటీ, ఇమ్యూన్ కాంప్లెక్స్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ. సో మామూలుగా మన బాడీలోకి యాంటీజెన్స్ వచ్చినప్పుడు యాంటీబాడీ వెళ్ళి దీంతో బైండ్ అవుతుంది, సో కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఈ కాంప్లెక్స్ని రెటిక్యులో ఎండోథీలియం సిస్టమ్ ఈ కాంప్లెక్స్ తీసేస్తూ ఉండాలి. యాక్చువల్గా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ రెటిక్యులో ఎండోథీలియం సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుంది, సో ఇమ్యూన్ కాంప్లెక్స్ సిస్టమ్ తీయదు. సో ఇమ్యూన్ కాంప్లెక్స్ అన్ని కూడా డిపాజిట్ అయిపోయి హైపర్ సెన్సిటివిటీ వస్తుంది. ఓకే, దాని తర్వాత టైప్ 4 ఈజ్ డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ. సో విచ్ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ ఈజ్ డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ అంటే టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ ఈజ్ డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ. ఓకే, బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. టైప్ 1 వచ్చేసరికి ఇమీడియట్, టైప్ 4 వచ్చేసరికి డిలేయిడ్. అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. టైప్ 1 ఇమీడియట్, టైప్ 4 డిలేయిడ్. తర్వాత టైప్ 2 వచ్చేసరికి యాంటీబాడీ మీడియేటెడ్, టైప్ 3 వచ్చేసరికి సెల్ ఇమ్యూన్ కాంప్లెక్స్ మీడియేటెడ్ టైప్ 3. ఓకే, సో ఇది హైపర్ సెన్సిటివిటీ. దాని తర్వాత మోస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్ ఏది అంటే ఓ పాజిటివ్, రేర్ వచ్చేసరికి ఏబీ నెగిటివ్. ఓకే, మోస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్ ఏదంటే ఓ పాజిటివ్, రేర్ వచ్చేసరికి ఏబీ నెగిటివ్. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ కానీ సెరా ఇవ్వడం ద్వారా ఈ ఇమ్యూనిటీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్. ఈ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ లివింగ్ బ్యాక్టీరియా ఆర్ అటెంటివేటెడ్ బ్యాక్టీరియా. సో అటెంటివ్ బ్యాక్టీరియా ఇస్తాం, దానికి ఎగ్జాంపుల్ బీసీజీ వ్యాక్సిన్. సో మెయిన్గా ఇది గుర్తుంచుకోండి. బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్లో అటెన్యూయేటెడ్ లివింగ్ బ్యాక్టీరియా వచ్చేసరికి బీసీజీ వ్యాక్సిన్, బ్యాసిల్లస్ క్వాల్మెటిక్ గ్వెరిన్ వ్యాక్సిన్. నెక్స్ట్ డెడ్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్, పెర్టుసిస్, కలరా, టైఫాయిడ్ గుర్తుంచుకోవడం సింపుల్. సో బ్యాక్టీరియా వ్యాక్సిన్స్ డెడ్ వచ్చేసరికి కలరా, టైఫాయిడ్. సో మనకు తెలిసింది మోస్ట్లీ కలరా, టైఫాయిడ్ వచ్చి చాలామంది చచ్చిపోతూ ఉంటారు. సో అట్లా కలరా, టైఫాయిడ్ అనేది డెడ్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్. అట్ సేమ్ టైం పెర్టుసిస్, ఊఫింగ్ కాఫ్ దగ్గి చచ్చిపోతారు. ఓకే, సో పెర్టుసిస్, టైఫాయిడ్, కలరా బ్యాక్టీరియల్ కిల్డ్ వ్యాక్సిన్స్ అని గుర్తుంచుకోండి. లివింగ్ వచ్చేసరికి బీసీజీ వ్యాక్సిన్స్. నెక్స్ట్ బ్యాక్టీరియల్ టాక్సైడ్ వచ్చేసరికి డిప్తీరియా వ్యాక్సిన్. నెక్స్ట్ మిక్స్డ్ వ్యాక్సిన్స్ వచ్చేసరికి సో ఇట్ కంటెన్స్ 2 మైక్రోబ్స్. ఓకే, 2 మైక్రోబ్స్ ఇన్యాక్టివేటెడ్ 2 మైక్రోబ్స్ ఉంటే మిక్స్డ్ వ్యాక్సిన్స్ అంటాం. నెక్స్ట్ వైరల్ అండ్ రికెట్సియల్ వ్యాక్సిన్స్. సో రికెట్సియల్ వ్యాక్సిన్ వచ్చేసరికి టైఫస్ కిల్డ్ వ్యాక్సిన్. టైఫస్ కిల్డ్ వ్యాక్సిన్. నెక్స్ట్ వైరల్ వ్యాక్సిన్స్ వచ్చేసరికి లివింగ్ వైరస్, కిల్డ్ వైరస్. సో లివింగ్ వైరస్, కిల్డ్ వైరస్ రెండింటిలో కూడా పోలియో వైరస్, మెజిల్స్ కామన్. లివింగ్ వైరస్ కానీ కిల్డ్ కానీ అందులో పోలియో వైరస్ ఒకటి, మెజిల్స్ అనేవి లివింగ్లో ఇస్తాం, కిల్డ్లో ఇస్తాం. దాని తర్వాత లివింగ్ వైరస్లో వచ్చేసరికి స్మాల్ పాక్స్, రుబెల్లా, ఎల్లో ఫీవర్, మంప్స్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, స్మాల్ పాక్స్, రుబెల్లా, ఎల్లో ఫీవర్, మంప్స్. సో స్మాల్ పాక్స్, రుబెల్లా, ఎల్లో ఫీవర్, మంప్స్. సో సింపుల్గా రిమ్స్ అని గుర్తుంచుకొని రిమ్స్. సో లైవ్ వైరస్ వ్యాక్సిన్ సరికి రిమ్స్ అని గుర్తుంచుకోండి. పోలియో వైరస్ మిమ్స్ అనేది కామన్. తర్వాత రిమ్స్ గుర్తుంచుకోండి. రుబెల్లా ఎల్లో ఫీవర్ RYMS రిమ్స్. సో రుబెల్లా, ఎల్లో ఫీవరు, మంప్స్, స్మాల్ పాక్స్. ఓకే, సో రిమ్స్ పోలియో వైరస్, మిజల్స్ తర్వాత రిమ్స్ అని గుర్తుంచుకోండి. తర్వాత కిల్డ్ వ్యాక్సిన్స్ వచ్చేసరికి ఇన్ఫ్లుయెంజా ర్యాబిస్ రెండే ఉన్నాయి. సో ఇన్ఫ్లుయెంజా, ర్యాబిస్ గుర్తుంచుకోండి. ఇన్ఫ్లుయెంజా అండ్ ర్యాబిస్, పోలియో వైరస్, మిజల్స్ తర్వాత ఇన్ఫ్లుయెంజా అండ్ ర్యాబిస్ వైరస్. ఓకే, కిల్డ్ వ్యాక్సిన్లో. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ ప్రిపరేషన్స్ కంటైనింగ్ యాంటీజెన్, షిక్ టెస్ట్ టాక్సిన్, ట్యూబర్కులిన్స్. ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ డిప్తీరియా, తర్వాత ట్యూబర్కులిన్స్. డయాగ్నోస్టిక్ ప్రిపరేషన్స్ కంటైనింగ్ యాంటీజెన్. నెక్స్ట్ ప్యాసివ్ ఇమ్యూనిటీ వచ్చేసరికి యాంటీసెరా ఇస్తాం, మనకు తెలిసిందే. సో ఇంతకుముందు మొత్తం కూడా యాంటీజెన్స్ ఇచ్చినాం. సో ఇక్కడ వచ్చేసరికి ఇది యాక్టివేటెడ్ ఇమ్యూనిటీ, అది మొత్తం కూడా యాక్టివ్ ఇమ్యూనిటీ గివింగ్ యాంటీజెన్స్. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ప్యాసివ్ ఇమ్యూనిటీ, యాంటీసెరా ఇస్తాం. సో డైరెక్ట్గా యాంటీసెరా కంటైన్స్ మెయిన్లీ యాంటీబాడీస్. తర్వాత జనరల్గా యాంటీసెరా తయారు చేయడం గురించి హార్సెస్ యూజ్ చేస్తాం. యాంటీసెరా తయారు చేయడం గురించి దేన్ని యూజ్ చేస్తాం అంటే హార్సెస్ యూజ్ చేస్తాం. తర్వాత యాంటీసెరాని మనం ఎక్కడ స్టోర్ చేయాలంటే ఖచ్చితంగా 2 to 8 or 2 to 10 degrees సెంటీగ్రేడ్ దగ్గర స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి ప్యాసివ్ ఇమ్యూనిటీ యాంటీసెరా ఇస్తాం కదా. యాంటీటాక్సిక్ సెరా, యాంటీవైరల్ సెరా, యాంటీబ్యాక్టీరియల్ సెరా. సో యాంటీటాక్సిక్ సెరాకి ఎగ్జాంపుల్ వచ్చేసరికి టిటానస్ యాంటీటాక్సిన్, యాంటీటాక్సిక్. సో టిటానస్ యాంటీటాక్సిన్. నెక్స్ట్
యాంటీవైరల్ సెరా వచ్చేసరికి ర్యాబిస్ యాంటీసెరం. సో ర్యాబిస్ని మనం కిల్డ్ వైరస్ కూడా ఇస్తాం. ఇక్కడ వచ్చేసరికి యాంటీవైరల్ సెరా కూడా ఇస్తాం. తర్వాత యాంటీబ్యాక్టీరియల్ సెరా వచ్చేసరికి లెప్టోస్పోరా యాంటీసిరం, యాంటీబ్యాక్టీరియల్ వచ్చేసరికి లెప్టోస్పైరా యాంటీసిరం. ఓకే, తర్వాత వ్యాక్సిన్స్ అనేవి 2 రకాలు. స్టాక్ వ్యాక్సిన్స్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద స్టాండర్డ్ మైక్రోబ్స్, ఆటోజీనస్ వ్యాక్సిన్స్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద పేషెంట్ ఓన్ మైక్రో ఆర్గనిజమ్స్. సో స్టాండర్డ్ మైక్రో ఆర్గనిజమ్స్ నుంచి తయారు చేస్తేమో స్టాక్ వ్యాక్సిన్స్ అంటాం. పేషెంట్కు ఉన్న మైక్రోబ్స్ తీసి తయారు చేస్తేమో మనం వాటిని ఆటోజినస్ వ్యాక్సిన్స్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు ద టాక్సైడ్స్. వాట్ ఆర్ టాక్సైడ్ అంటే మోడిఫైడ్ టాక్సిన్స్ ఈజ్ టాక్సైడ్స్. ఎగ్జాంపుల్స్ టిటానస్ టాక్సైడ్, స్టెఫైలోకోకస్ టాక్సైడ్. మోడిఫైడ్ టాక్సిన్స్ టాక్సైడ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇమ్యూనిటీ అండ్ యాంటీసెరా అండ్ వ్యాక్సిన్స్ ఎక్సెట్రా మొత్తం అన్నీ కూడా నియర్ బై. ఓకే, సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా యాంటీజెన్ కంటైనింగ్. సో యాక్టివ్ వ్యాక్సిన్స్. దాని తర్వాత ఇక్కడ ఒకసారికి ప్యాసివ్ ఇమ్యూనిటీ డన్ బై గివింగ్ యాంటీబాడీస్. సో యాంటీజెన్స్ ఇస్తే యాక్టివ్, యాంటీబాడీస్ ఇస్తే ప్యాసివ్. వీటి ఎగ్జాంపుల్స్ మెయిన్గా గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్స్ ఇవి వ్యాక్సిన్స్. ఇందులోకి వెళ్ళి మన క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ హైపర్ సెన్సిటివిటీ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసరికి ఈ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్లో టైప్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ఇది ఫ్రెండ్స్ సుటిక్స్ నియర్ బై సుటిక్స్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒకటి మీన్స్ క్యాలిక్యులేషన్స్కి సంబంధించిన ఒక పార్ట్ ఉంది. మిగతా మాత్రం మ్యాక్సిమం సుటిక్స్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. రివైండ్ చేసుకుంటూ రివైండ్ చేస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.